వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ సంఘాల ఆధ్వర్యంలో మదనపల్లి కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. కనీస వేతనాలు, పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఐసీడీఎస్ ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయినా అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించలేదని సంఘ నాయకులు పేర్కొన్నారు. వేతనాల పెంపు, రిటైర్డ్ అంగన్వాడీలకు గ్రాట్యుటీ, హెల్పర్ల ప్రమోషన్లలో సమస్యల పరిష్కారం వంటి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయాలని, నవచేతన యాప్ ను రద్దు చేయాలని, పెండింగ్ టీఏ బిల్లులు చెల్లించాలని, బిఎల్ఓ విధుల నుంచి అంగన్వాడీలకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ సంఘ నాయకులు, సిఐటియు ప్రతినిధులు పాల్గొన్నారు. వాళ్ళే రేపటి పౌరులు అంటారు, కానీ అలాంటి పిల్లలు గర్భస్థ దశ నుంచే, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే కానీ తల్లి బిడ్డ సంక్షేమం కోసం ఐసీడీఎస్ 1975లో స్థాపించారు. ఇప్పటికీ ఐసీడీఎస్ పుట్టి 50 సంవత్సరాలు అవుతున్నప్పటికీ అందులో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్ల భవిష్యత్తు మాత్రం ఏమాత్రం మెరుగుపడకుండా ఉంది. 50 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను ఎవరిని కూడా పర్మనెంట్ చేయకుండా చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు అంగన్వాడీ వర్కర్లకు జీతాలు పెంచి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ నిత్యావసర సరుకులు అంచెలంచెలుగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇంతవరకు ఏమాత్రం జీతాలు పెంచుతామనే విషయం చెప్పకుండా ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీ వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ధర్నాలు చేస్తూ ఉంటే వచ్చి వాళ్ళ టెంట్లో కూర్చొని మేము అధికారంలోకి వచ్చినాక మీకు జీతాలు పెంచుతాం, మీ యొక్క డిమాండ్లన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలను మర్చిపోయే పరిస్థితి ఉంది. ముఖ్యంగా యాపుల భారం ఎక్కువ అవుతుంది. అంగన్వాడీ వర్కర్లను ఆ రోజు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో తీసుకొని ఈరోజు సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువగా రోజు ఒక యాప్ తెచ్చి ఇబ్బందులు పెడతా ఉన్నారు. ముఖ్యంగా ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ పనులు కాకుండా హెల్త్ డిపార్ట్మెంట్ చేసే పనులు కూడా అంగన్వాడీలకు అప్పచెప్పి చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. నవచేతన యాప్, పిఎంజీవై ఈ 2 యాప్లు అంగన్వాడీ వర్కర్లను చాలా ఇబ్బందులు గురి చేస్తుంది. మా డిపార్ట్మెంట్ మా సెంటర్కి సంబంధించిన వర్క్ అయినా చేయగలుగుతామేమో, కానీ హెల్త్ డిపార్ట్మెంట్ పని కూడా మాకు చెప్పడం అనేది చాలా దారుణమైన విషయం. ఇది ఖచ్చితంగా ఈ 2 యాప్లు మాకు రద్దు చేయాలని మా ప్రధానమైన డిమాండ్. ముఖ్యంగా ఈరోజు అంగన్వాడీ కోరికల దినం సందర్భంగా జూలై 10వ తేదీ ఈరోజు మా వేతనాల పెంపు కోసం ఈరోజు మేమందరం కూడా నల్ల చీరలతో డిమాండ్ ఈరోజు నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ప్రకటన చేశారు. అదే మెనూ ఛార్జీలు అంగన్వాడీ వర్కర్లకు అంగన్వాడీ సెంటర్లో ఎందుకు మీరు పెంచరు అని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే అంగన్వాడీ సెంటర్లో కూడా మెనూ ఛార్జీలు పెంచుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా జీతాలు ప్రకటన చేయాలని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.